హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు, నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను సజ్జ పిండితో మురుకులు చేస్తున్నానండి. ఇది పిల్లలకి చాలా మంచిది. ఇది ఒక మిల్లెట్ అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో 3 కప్పులు సజ్జ పిండి, 1 కప్పు బియ్యం పిండి, ముఖ్యంగా జల్లెడ పట్టుకోండి, ఏ పిండి అయినా సరే జల్లెడ పట్టుకొని ఇలా ఉంచుకున్నాను. సో దీనికి ముందుగా కొంచెం వాటర్ హీట్ చేసుకోవాలి పిండి కలపడానికి. దానికి సరిపడా వాటర్ నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. సో సాల్ట్, కారం, నువ్వులు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కల్లుప్పు అనమాట, ఇవి తీసుకున్నాను. సో కరివేపాకుని, కల్లుప్పుని, మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని. ఇది కొన్ని మిక్సీలో వేసుకున్నాను నేను. కరివేపాకు, పచ్చిమిర్చి, కల్లుప్పు, కొంచెం వాటర్. సో ఇది మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇది కొన్ని మిక్సీ పట్టుకొని వచ్చాను. సో ఈ మిశ్రమాన్ని నేను పిండిలో కలుపుకున్నాను. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు అండి, ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను, కొంచెం మిగిల్చాను. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ కల్లుప్పు వేసుకున్నామండి. కల్లుప్పు అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పు కారం చూసుకొని పిల్లలు తినే విధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అంటే కారం తినగలరు అనుకుంటే ఓకే, లేదు అంటే చూసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసాను, అరుగుదలకి బాగా పనిచేస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనకి పంటికి తగులుతుంటే వేసుకొని పిండిని ముందు మనం మిక్సీ పట్టిన మిశ్రమం ముందు కంటే అది పిండిలో బాగా కలిసిపోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ చేత్తో మనం కలుపుకుంటూ ఉండాలి. నేను కారం ఉప్పు కొంచెం తక్కువ అవుతుందని చూసుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎంత బాగా రబ్ చేస్తే మనకు అంత బాగా మురుకులు అనేవి వస్తాయండి. సో మనం మిక్సీ పట్టిన మిశ్రమం కలిపే విధంగా ఉండాలి. అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేడి చేసుకోవాలండి పిండికి. ఆ ఆయిల్ వేడి చేసుకొని నేను తీసుకొచ్చుకొని పిండిలో కలుపుకున్నాను. సో ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మీరు వేడి పట్టగలిగితే చేత్తో కూడా కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక స్పూన్, ఒక గంట మీకు పిండి కలుపుకోవడానికి ఏది వీలుగా ఉంటే దాంతో పిండిని కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఇలా రబ్ చేసుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఆ పిండిలో ఉన్న వేడి తగ్గుతుంది అనమాట. తగ్గాక మళ్ళీ మనం చేతితో కలుపుకోవచ్చు. నేను పిండిని ఫస్ట్ హ్యాండ్ యూజ్ చేయకుండా, అంటే నూనె కాలుతుందేమోనని గంటతో ఇలా చేస్తున్నాను. మీకు వేడి పట్టగలిగితే చేతితో కలుపుకోండి, లేకపోతే గంటతో ఇలా మిశ్రమం కలిసే విధంగా పిండి కొంచెం ఆరేదాకా మీరు ఇలా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. సో నేను ఇలా కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్నాక మనం ఆల్రెడీ ఈ పిండిలో అది మిశ్రమం అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి ఇవన్నీ, ఇది చూసుకున్నాక ఇప్పుడు చేత్తో కూడా నేను వేడి పట్టగలిగాను కాబట్టి కొంచెం వేడి తగ్గింది, నూనె వేడి, దానివల్ల నేను చేత్తో ఇలా బాగా రబ్ చేసుకుంటున్నానండి. అలాగే మనం కాగబెట్టి ఉంచుకున్నాం కదా నీళ్లు ఇందాక, ఆ నీళ్ళని మనం ఈ పిండిలో కొద్దిగా పోసుకుంటూ, నేను కాగబెట్టిన కొంచెం ఓవర్ హీట్, అంటే కొంచెం హీట్ ఎక్కువగా ఉంది అయినా కూడా మీరు కొంచెం గోరువెచ్చలు సరిపోతుంది పిండికి. నీళ్లు కొంచెం పోసుకుంటూ మనం పిండిలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా ఇవి కూడా వేడిగానే ఉంటాయి కాబట్టి మీరు వేడి పట్టగలిగితే చేతితో కలుపుకోండి, లేదు అనుకుంటే గంట యూజ్ చేసుకొని కలుపుకోవచ్చు, ఓకేనా. సో నేను ఇలా కలిపాను అనమాట, చేతితో పట్టగలుగుతున్నాను కాబట్టి చేతితో కలుపుకుంటూ ఉన్నాను. ఇలా మనం రబ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోండి. సజ్జలు ఏంటంటే పిల్లలకి చాలా మంచిదండి, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరగడానికి సజ్జలు బాగా ఉపయోగపడుతుంది. అలాగే సజ్జలు ఊబకాయం తగ్గడానికి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉపయోగపడుతుంది. మనం ఎవరైనా డైట్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ మిల్లెట్స్ వాడమని చెప్తారు. ఇవి ఒకేసారి తింటే అరగదు, కాకపోతే కొంచెంగా మన ఆహారపు అలవాట్లు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా చేసుకుంటూ మనం వేడి పట్టే విధంగా చెప్పా కదా, వాటర్ కొంచెం కలుపుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదేంటంటే మనం పిల్లలకి ఇడ్లీ పిండి, ఇప్పుడు మనకి సజ్జ పిండి ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది కాబట్టి దీన్ని ఇడ్లీలోకి, దోశలోకి, ఇలాంటి వాటన్నిటిలోకి వాడుకోవచ్చు. పిల్లలకి మనం ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే అది కొద్దిగా మనకి ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. చూసారా, ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకున్నాను, మనకి మురుకులకి సరిపడా ఆయిల్ పోసుకోండి. అవి చక్రాల గిద్దలు అంటాం మేము. సో చేసేవన్నమాట, అవి కడిగి పెట్టుకున్నాను. అలాగే పిండి ముద్ద మీద నేను ఒక చిన్న క్లాత్ వేసుకున్నానండి, పిండి ఆరిపోకుండా ఉండటానికి. శనగపిండి కాదు కదా, ఇది సజ్జ పిండి కాబట్టి నేను ఇలా వేసుకున్నాను, వాటికంటే తడి ఆరిపోకుండా ఉండటానికని చెప్పి. అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్, మనం వేసుకునే ప్రతిసారి, మురుకుల్ని ఒత్తుకునే ప్రతిసారి కంపల్సరీ పిండిని మనం అరచేత్తో ఇలా మసాజ్ లాగా చేస్తూ ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా తీసుకొని మనం ఎప్పుడైతే వేసుకుంటున్నామో వేసుకునే ఒక 2 మినిట్స్ ముందు ఇలా కలుపుకుంటూ ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఇలా బాగా మసాజ్ లాగా చేశాను, అరచేత్తో ఒత్తుకుంటూ ఇలా చేసుకుంటూ మనం మురుకులు దాంట్లో పెట్టుకొని
దాంట్లో పెట్టుకొని చక్రాల గిద్దెలు అలాగే ఇప్పుడు గ్రౌండ్ కూడా వస్తున్నాయి కదా, ఇలా చుట్టూ తిప్పే కూడా వేరే మోడల్లో కూడా ఉంటున్నవి. అవి ఉన్నాయి, ఎక్కడో పెట్టేశాను నేను. సో నాకు ఇవి ఉన్నాయని చెప్పి దీంతో వేసాను అనమాట. మీకు ఏ సైజు కావాలంటే ఏ సైజు ఎలా కావాలనుకుంటే అలా మీరు వేసుకోవచ్చు అనమాట. నేను చక్రాల గిద్దెల్లో ఇలా పిండి పెట్టుకున్నాక దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట కళాయిలో. చూసారా, చుట్టూ కూడా బాగా వచ్చిందంటే వేయంగానే మీరు కదిలించొద్దు, కొంచెం మగ్గాక కదిలించుకోండి, బాగుంటాయి. చాలా టేస్ట్ ఉన్నది, లిటరల్లీ మీరు నమ్మరు. కాకపోతే మీరు ఒకసారి ట్రై చేసుకొని చూడండి, చాలా బాగున్నాయి. ఇది సెకండ్ టైం వేస్తున్నాను. చెప్పా కదా, వేసే ప్రతిసారి మనం పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి. నేను ఇందాక కలిపింది కొంచెం నాకు అంటే ఒత్తుతుంటే గట్టి అనిపించింది, పెయిన్ వస్తుందేమో అని చెప్పి కొంచెం లూజ్గా వేసుకున్నాను. ఇలా కలుపుకొని మళ్ళీ చక్రాల గిద్దెలో పెట్టుకొని మళ్ళీ ఒత్తుకోవాలి. ఇలా మనం వేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిసారి చెప్పా కదా మసాజ్ చేస్తూ ఉండాలని, అంటే మసాజ్ అంటే అరచేతి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా చక్రాలు ఇలా అదిగోండి బాగా ఎర్రగా కాలాయి అనమాట. ఇది సజ్జపిండి కాబట్టి మనకి అలా నల్లగా కనపడుతున్నాయండి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, యాంటీబయాటిక్ లాంటిది పసుపు కూడా వేసుకోవచ్చు, అంటే మీకు కొంచెం కలర్లా కనపడతాయి. సజ్జలు ఇటు నల్లగానే అంటే కొంచెం గ్రీనిష్ కలర్లో నల్ల కలర్లో ఉంటాయి కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట, నల్లగా అయ్యాయి. మీరు కొంచెం పసుపు కూడా వేసుకుంటే మీకు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి అనమాట. సెకండ్ టైం కూడా ఇలా చుట్టూ వేసుకున్నాను, ఇది కూడా అలాగే ఉంది. సో చెప్పా కదా, ప్రతి 100 గ్రాముల సజ్జలలో మనకి 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా సరే మనకి సజ్జలు ఇంక్లూడ్ చేసుకుంటూ దాంతో తయారు చేసిన తీపి పదార్థాలు కానీ మనం దాంతో ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతే అలా చేసుకున్న వాటితో మనం తింటూ ఉంటే రక్తహీనత కూడా తగ్గించుకోవచ్చు. మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాలంలో మనం తింటున్న దాంట్లో ఎలా వేసుకోవాలి. చక్రాలు నాకు ఒక 10 చుట్లు అయ్యాయండి. కొంచెం పిండి మిగిలితే దాంట్లో నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా వేసుకున్నాను పకోడీలాగా. నిజంగా లిటరలీ అండి, నేను ఎలా ఉంటుందో అని చెప్పి భయపడ్డాను, బట్ చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇదైతే చాలా బాగున్నాయి. తింటుంటే బాగా కరకరలాడుకుంటుంది. మీరు ఏ పిండి అయినా సరే వండుకున్నాక కొంచెం మిగిలితే అది అంటే మురుకుల్లోకి వత్తడానికి రాకపోతే ఇలా ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా ఇలా వేసుకోండి, చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, సజ్జల మటుకి మీరు కంపల్సరీ మీ డైట్ ప్లాన్లో వండుకునేలా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.